ఆత్మకు శాంతి చేకూర్చాలి. బంగారయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలి. గవర్నమెంట్ వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. గవర్నమెంట్ వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. బంగారయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి. బంగారయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి. లైసెన్స్ సర్వేయర్ల కుటుంబాన్ని ఆదుకోవాలి. లైసెన్స్ సర్వేయర్ల కుటుంబాన్ని ఆదుకోవాలి. కనీస వేతనం ప్రకటించాలి. కనీస వేతనం ప్రకటించాలి. భవాని అండి, ఖమ్మం జిల్లా లైసెన్స్డ్ సర్వేల వైస్ ప్రెసిడెంట్ ని. మా ప్రధాన డిమాండ్లు అంటూ ఏం లేవు సార్. మాకు ఫస్ట్ భూభారతిని తీసుకొచ్చారు, ధరణిని బంగాళాఖాతంలో కలిపేసి భూభారతిని తీసుకొచ్చారు. భూభారతి వల్ల రైతుల సమస్యలు అన్ని పోతాయని చెప్పేసి చెప్పారు. మమ్మల్ని తీసుకొని వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చారు, అప్రెంటిస్ చేయించుకున్నారు. తర్వాత మమ్మల్ని వదిలేశారు, లైసెన్సులు ఇచ్చారు. మాకు ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మాకు లైసెన్సులు ఇచ్చారు. కానీ ఆ ఒక్క రోజు మాత్రమే పరిమితం అయ్యాయి. తర్వాత నుంచి మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము ఒకవేళ మండలికి అలాట్ చేసినా కూడా అక్కడికి వెళ్లి చేయాలంటే మాకు కనీసం 50 కిలోమీటర్లు వస్తుంది. ఎకరానికి వచ్చేసి 50 రూపాయలు మాత్రమే ఇస్తా అంటున్నారు. ఆ 50 రూపాయలకు ఎటువంటిది మాకు కానీ మా కుటుంబాన్ని కానీ మేము పోషించుకోలేము. అమ్మాయిలు అయ్యుండి కూడా మేము ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చాం? గవర్నమెంట్ నుంచి వచ్చింది, మాకు ఏదో ఒకటి గవర్నమెంట్ చేస్తుంది అన్న ఆశతో మేము వచ్చి 1 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాం. అయినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఒక మినిస్టర్ గారి నుంచి గాని, కలెక్టర్ గారి గురించి గాని, ఏడీ ఆఫీస్ నుంచి గాని ఎటువంటిది కూడా ఇంతవరకు మాకు ఎటువంటిది చూపించలేదు. మేము వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం, కానీ మాకు వర్క్ కూడా చూపించట్లేదు. మేము ఒక్కటే కోరుతున్నాం, మాకు 30,000 కనీస గౌరవ వేతనం ఇచ్చి మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మమ్మల్ని వాడుకోమని చెప్తున్నాం. మేము ఖచ్చితంగా భూభారతిని సక్సెస్ చేసి చూపిస్తాం. మేము మమ్మల్ని తీసుకొని మా ప్రాబ్లంలను కూడా మీరు సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. తర్వాత ఏం లేదు. తర్వాత బంగారయ్య గారు అనే లైసెన్స్డ్ సర్వేయర్, ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యి కుటుంబంలో ఆర్థిక సమస్యలు తట్టుకోలేక ఆయన చనిపోవడం జరిగింది. అలా ఎంతో మంది ఇప్పటికి కూడా సూసైడ్ చేసుకుంటామని వస్తున్నారు. కాబట్టి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మాకు తొందరగా పరిష్కారం చూపించి మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మా అందరికి కూడా ఉపాధిని కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అనేక ప్రమాదాలు జరగవచ్చు, ప్రతిరోజు ఒకేలా ఉండకపోవచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు ఫీల్డ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత మేము వెళ్లే ప్రాంతాలు కూడా ఎలా ఉంటాయో తెలియదు. రైతులు కూడా గొడవలు పెట్టొచ్చు, అలా ఎన్నైనా జరగవచ్చు. కానీ అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒక్కసారి మా గురించి ఆలోచన చేసి మాకు తగిన న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లోని లైసెన్స్డ్ సర్వేయర్లకి సచివాలయంలో తీసుకొని వాళ్ళకి అంత ఉపాధిని సచివాలయం సర్వేయర్స్ కింద తీసుకొని వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు. కర్ణాటకలో కూడా ఉపాధి కల్పిస్తున్నారు. మన తెలంగాణ కాడికి వచ్చేసరికి ఏం జరుగుతుందో తెలియట్లేదు. మమ్మల్ని కూడా తీసుకొని మాకు కూడా ఎంతో కొంత గౌరవ వేతనం 30,000కు తగ్గకుండా గౌరవ వేతనం ఇచ్చి మా పనులు మా శ్రమను కూడా వాడుకొని మాకు తగిన ఉపాధిని కల్పించాలని వినయపూర్వకంగానే గవర్నమెంట్ కి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. రాజేష్ అండి. నేను ఇంతకు ముందు ఢిల్లీలోని డెల్ ఇంజనీర్గా వర్క్ చేసేవాడిని. విప్రోలోనే నాకు సాలరీ వచ్చేది. మనకి ఏదైతే లైసెన్స్ సర్వే కింద ఈ నోటిఫికేషన్ వచ్చిందో గవర్నమెంట్ నుంచి మంచి ఉపాధి వస్తుందని చెప్పేసి నేను ఉన్న జాబ్ కూడా పనిచేసి వచ్చాను. కానీ లైసెన్స్ ఇచ్చి చాలా కాలం అయిందండి. ఆల్మోస్ట్ 1 year అబోవ్ అవుతుందండి మనకు లైసెన్స్ ఇచ్చి కూడా. కానీ ఇంతవరకు గౌరవ వేతనం అయితే ఏం లేదండి. నాకు ఆల్రెడీ 2 పిల్లలండి. నేను మ్యారీడ్. 3rd క్లాస్ 2nd క్లాస్ చదువుతున్నారు. ఫీజులే మనకు చాలా ఉన్నాయండి. ఇట్లాంటి సిచ్యువేషన్లోనే ఉపాధి లేక, ఇటు శాలరీస్ లేక చాలా ఫ్యామిలీస్కి ఇబ్బంది అవుతుందండి. ఎవరైతే లైసెన్స్ సర్వేయర్ ఉన్నారో తను కూడా ఇట్లాంటి మనోవేదనకే ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి ఇట్లా సంఘటనలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటివి మరిన్ని జరగకోకుండా వెంటనే గవర్నమెంట్ అనేది స్పందించి గౌరవ వేతనం అనేది అందించాలని గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తాం. పోవడం అనేది మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంత పోరాడుతున్నాం, ఇన్ని బాధలు చెప్పుకుంటున్నాం. మా లైసెన్స్ సర్వేయర్లు అనేది 1 సంవత్సరం నుంచి మీరు తీసుకున్నారయ్యా, మమ్మల్ని ఆదుకోండి, మా బతుకులంతా రోడ్ల మీద వదిలేయకండి అని చెప్పేసి మొరబెట్టుకుంటున్నాం. దీనికి ఒక పరిష్కారమే చూపించట్లేదు. అసలు ఇది గవర్నమెంట్ దాకా చేరనివ్వట్లేదు. ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తా ఉంటే మిమ్మల్ని స్కిల్డ్ వర్కర్లుగా అసలు మేము గవర్నమెంట్ లో పాటుగానే మేము చూడట్లేదు అనే ఉద్దేశంతో ఆ రకంగానే ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నారు. అసలు దీని గురించి మేము ఏం చెప్పాలో కూడా మాకు ఇప్పుడు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో అయోమయంలో పడ్డాం. మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి? మేము పని వేరే పనులు వదిలేసి వచ్చేసినాము. ఆ పనులు కూడా వెళ్ళలేని పరిస్థితి. మరి ఇదే పని చేసుకొని ఉండాలి. ప్రభుత్వము భూభారతిని ప్రతిష్టాత్మకంగా చెప్పి మేము పేరు నిలబెట్టుకుంటాం, ధరణి స్థానంలో దీన్ని తీసుకొచ్చామని చెప్పి చేస్తా ఉంటే దాన్ని ఇంకా పైమెట్టు ఎక్కించాలి. ఎప్పుడో నిజాంల కాలంలో జరిగిన సర్వే మళ్ళీ మా ద్వారా జరుగుతుందంటే మేము గర్వంగా ఫీల్ అయ్యాం.
కలెక్టర్ గారు వచ్చి ట్రైనింగ్ మొదటి రోజే వచ్చి ఆయన స్పీచ్ వినేసరికి మాకు గూస్ బంప్స్ వచ్చేసి అప్పటికే మేము దీంట్లో పార్ట్ అవ్వాలి, ఖచ్చితంగా ఇది పని చేయాల్సిందే. గవర్నమెంట్ ఎప్పుడో వాళ్ళ కాలంలో జరిగింది, వాళ్ళ చేతుల మీదుగా జరిగింది, ఇప్పుడు మా చేతుల మీదుగా జరుగుతుందని గర్వంగా ఫీల్ అయ్యాం. అందుకే దీంట్లో అన్ని వదిలేసి వచ్చాం. కానీ ఇప్పుడు చూస్తే అలా లేదు పరిస్థితి. అరే వీళ్ళని ఎందుకు తీసుకున్నాము, అప్పుడే వదిలేసి అయిపోయేది కదా అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉన్నారేమో మాకు తెలియట్లేదు. మరి మాకు ఏదున్నా క్లారిటీగా చెప్పేస్తే మీరు అసలు అవసరమే లేదు గవర్నమెంట్ కన్నా అంటే మేము కూడా అన్ని వదిలేసి ఈ వ్యవస్థనే వదిలేసి వేరే దాన్ని ఏదైనా చూసుకుంటాం. ఆశ పెడుతూనే ఉన్నారు. 50 రూపాయలు ఇస్తాము, 30 రూపాయలు ఫస్ట్ అన్నారు, తర్వాత 50 అన్నారు. ఆశ పెడుతూనే ఉన్నారు. మీరు రండి, ఒక్కొక్కళ్ళు అందరు పని చేయకూడదు. మీరు ఒక 10 మంది రండి, ఒక మండలం పూర్తి చేసేయండి. అది అయిపోయిన తర్వాత ఆ వేరే మండలంకి వెళ్తాం. ఆ వేరే మండలంలో కూడా వాళ్ళు రాకపోతే వచ్చిన వాళ్ళతోనే పని చేయించుకుంటాం, లేదంటే ప్రైవేట్ వాళ్ళతో పని చేయించుకుంటాం. అంతగాడి చేసుకునేది మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? మాకు ట్రైనింగ్ ఇవ్వడం వేస్ట్ కదా. ముందే కరెక్ట్ గా గవర్నమెంట్ మీ 10,000 మందిని మేము ప్రైవేట్ గానే నియమించుకుంటున్నాము, మీ ద్వారా ఈ పనులకు మాత్రమే ఒక నెల మాత్రమే లేదంటే ఒక 2 నెలలు మాత్రమే మీతో పని చేయించుకుంటాం అని చెప్పి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి నిలబడే వాళ్ళు కాదు. వాళ్ళ వీలుని బట్టే ఖాళీగా ఉన్న వాళ్ళే వచ్చేవాళ్ళు. అందరితో చేపిస్తాం, అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, మీ అందరినీ ఆదుకుంటాం. ఖాళీగా ఉన్న యువత, చదువుకున్న ఏ యువత కూడా ఖాళీగా ఉండకూడదు అనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? మేము కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల్లో భాగమే. మేము యువత, చదువుకున్న యువత, అందరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళమే. ఏ ఒక్కరు కూడా చిన్న చదువులు చదువుకొని కూలీలాగా ఉన్న వాళ్ళం కాదు, లేబర్స్ కాదు. మేము అంతా స్కిల్డ్ వర్కర్స్, పని నేర్చుకున్నాం, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించమని కోరుతున్నాం.